ఇంత మంచి రిజల్ట్ రావడం ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటామో అదే ఎక్స్పెక్టేషన్స్ లో మన రిజల్ట్ అనేది ఉంది. సో సీనియర్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంపీసీ విభాగంలో అయితే అనిల్ కుమార్ వచ్చేసరికి 981 అవుట్ ఆఫ్ 1000. సో సీనియర్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎన్ మౌనిక 980 వచ్చేసరికి కాలేజ్ సెకండ్ టాపర్. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ ఇంటర్ ఎంపీసీలో వచ్చేసరికి సో జ్ఞానప్రియ 980. సో 980 వచ్చేసరికి ఆ లెవెల్లో చూస్తే దాదాపు 4 మెంబర్స్ వచ్చేసరికి మనం ఏంటంటే 980+ ఉన్నారు. సో ఇంత మంచి రిజల్ట్ వచ్చేసరికి ఎంపీసీ విభాగంలో ఉంది. నెక్స్ట్ సీనియర్ ఎంబీసీ వచ్చేసరికి శిక్షిత 979 వచ్చింది. సో అట్లానే వచ్చేసరికి సీనియర్ సిఈసి వచ్చేసరికి గురుచరణ్ 967. సో మంచి రిజల్ట్ వచ్చింది. సో సీనియర్ బైపీసీ వచ్చేదానికి అమృతానందిని సో 946 వచ్చేసరికి సో మంచి రిజల్ట్. సో అలానే వచ్చేసరికి జూనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో అయితే సో గంగోత్రి సో 462 నాన్న హార్టీ కంగ్రాచులేషన్స్. సో మంచి రిజల్ట్. నెక్స్ట్ వచ్చి దక్షిణ 460. సో చాలా మంచి రిజల్ట్ సరేనా. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో వచ్చేసరికి జయహర్షిత సో 459. సో మనకి ఇలానే వచ్చేసరికి 450 అబోవ్ తీసుకుంటే దాదాపు వచ్చేసరికి 10 మంది పైన ఉన్నారు సరేనా. అలానే వచ్చేసరికి జూనియర్ బైపీసీలో వచ్చేసరికి సో కే హనీషా సో 419 అవుట్ ఆఫ్ 440 మంచి రిజల్ట్. సో అలానే వచ్చేసరికి జూనియర్ సిఈసి విభాగంలో వచ్చేసరికి రెడ్డి బాను సో కే 460. ఇలా ఏమంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది మనకి వచ్చేసరికి. మనం ఏంటి టాపర్ ఓన్లీ అంటే టాపర్ విషయంలో మాత్రమే మనం చూడకపోయినా కూడా ఓవరాల్ గా పాస్ పర్సెంటేజ్ వచ్చేటానికి మన కాలేజ్ వచ్చేసరికి ది బెస్ట్ అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో క్లాస్ రూమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఇదిగా వచ్చిందంటే మన దగ్గర సాధారణ పిల్లలు సాధారణ గవర్నమెంట్ స్కూల్స్ నుండి కానీ సో చిన్న ప్రైవేట్ స్కూల్స్ నుండి వచ్చిన పిల్లల దగ్గర నుండి ఇంత మంచి రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఏమంటే కాలేజ్ సైడ్ నుండి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాటిస్ఫై అవుతాను. ఈ రిజల్ట్స్ కి నేను వచ్చి మనస్ఫూర్తిగా వచ్చేసరికి సో